తెలంగాణలో మహిళలకు బతుకమ్మ గిఫ్ట్గా చీర కావాలా లేకపోతే 500 రూపాయల గిఫ్ట్ కావాలా అనేటటువంటి ఒక ఆప్షన్ ఇస్తున్నారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులకు పెద్ద సంబరం కావడంతో వారికి ప్రభుత్వం తరపున కానుకలు ఇచ్చి వారి సంతోషంలో భాగం కావాలని యోచిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించారు. అయితే ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరని వాదనలు పెద్ద ఎత్తున రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందండి. బతుకమ్మ పండుగకు ఈసారి నుంచి చీరలను పంపిణీ బదులు నగదు పంపిణీ చేయాలని భావిస్తుంది. 500 లేదా ఆ పైన ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. బ్యాంకు ఖాతాల్లో వేయాలా లేక నేరుగా చేతికి ఇవ్వాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అభ్యర్థులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. దీనికి 2-3 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడండి.